హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ సేమియా కేసరిని చూపిస్తున్నానండి. పాలు అవసరం లేదు, అలాగే పంచదార అవసరం లేదు. కేవలం బెల్లం సేమియాతోటి అద్దిరిపోయే స్వీట్ షేర్ చేసుకుంటున్నాను. అలాగే నార్మల్ సేమియా లాగా ఈ సేమియా అనేది అస్సలు చిక్కబడదండి. ఎన్ని గంటలైనా సరే అలాగే స్మూత్గా సిల్కీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్, 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేయండి. ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 7 నుంచి 8 బాదం పప్పు ముక్కలను యాడ్ చేసి ఒక అర నిమిషం పాటు వేయించండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 10 నుంచి 12 కిస్మిస్లను కూడా వేసి ఒక అర నిమిషం వేపి దీని తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. వీటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలాగే ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోండి. ఈ సేమియాని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ సేమియాని ఫ్రై చేసేటప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే ఈజీగా మాడిపోతుంది. ఇలా సేమియా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు సేమియాకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి సేమియాని బాగా ఉడకనివ్వండి. సేమియా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత కూడా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ సేమియా కొద్దిగా గట్టిపడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ అవసరం ఏం లేదండి, ఏదో వీడియో కోసం యాడ్ చేస్తున్నాను, కానీ ఫుడ్ కలర్ వేయకున్నా సరే చాలా మంచి కలర్ వస్తుంది ఈ కేసరి. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం వేసిన నెయ్యి అనేది ఇలా పైకి తేలుతుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, సేమియా కేసరిని చాలా టేస్టీగా ఉంటుంది. హడావిడి మార్నింగ్స్లో కూడా 10 నిమిషాల్లో చేసే ప్రసాదం ఏదైనా ఉందనంటే ఇదే అండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. మరి మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిన తర్వాత కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.